ఈపీఎఫ్ఓ సేవలన్నీ ఇక నుంచి ఒకే లాగిన్ ఐడి ద్వారా పొందవచ్చు. ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న లాగిన్లను ఒకే గొడుగు కిందకు తెస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీనివల్ల 7 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం కలగనుందని వెల్లడించారు. ప్రస్తుతం చందా వివరాలను తెలుసుకోవడానికి, లావాదేవీలను అడ్వాన్స్ తీసుకోవడానికి, డబ్బును విత్డ్రా చేసుకోవడానికి సభ్యులు పాస్బుక్ పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సౌకర్యం ద్వారా సభ్యులు మెంబర్ పోర్టల్లో పొందుపరిచిన పాస్బుక్ లైట్ ద్వారా ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. ఇక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారి పీఎఫ్ ను బదిలీ చేసుకున్న తర్వాత సభ్యుడు తీసుకునే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ను ఇక నుంచి ఆన్లైన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగం మారిన సభ్యుడి పీఎఫ్ ఖాతాను ఆన్లైన్ లో ఫారం 13 ద్వారా మారుస్తున్నారు. అది మారాక ఎనెక్సర్ కేను పాత పీఎఫ్ కార్యాలయం జనరేట్ చేసి కొత్త కార్యాలయానికి పంపుతోంది. ఒకవేళ సభ్యుడు ఆ ధృవీకరణ పత్రం కావాలనుకుంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనతో ఆ అవసరం లేదు. ఎనెక్సర్ కేను మెంబర్ పోర్టల్ నుంచి సభ్యుడే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.